హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తాజాగా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ వీడియో. ఫస్ట్ అప్డేట్, గుంటూరు కారం. రీసెంట్గా ప్రొడ్యూసర్ గారు నౌ అగైన్ టీమ్ వచ్చేసి మరొకసారి రిలీజ్కి సంబంధించి కన్ఫర్మ్ చేశారు. సంక్రాంతికే ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు. మూవీ రిలీజ్ అవ్వడానికి మనకి ఇంకా 100 days వరకు అయితే ఉంది. టీం వచ్చేసి ఇప్పటికే చాలాసార్లు కన్ఫర్మ్ చేశారు సంక్రాంతికే ఈ మూవీ అనేది రిలీజ్ అవుతున్నట్టు. సో ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతున్నట్టుంది. గట్టి ప్లానింగే ఉన్నట్టుంది. మనకి ఈ మూవీ సంక్రాంతి నుంచి అవుట్ అయ్యే అవకాశాలు అయితే లేవు. సంక్రాంతికి ఈ మూవీ బిగ్ స్క్రీన్లో మనం చూడబోతున్నాం. అయితే ఇంకా మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా మనకి 3 months అయితే ఉంది. సో ఈ 3 months లోపల మనకి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చే అప్డేట్ వచ్చేసి ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే ప్లాన్ చేశారు. దసరా స్పెషల్గా మనకి ఫస్ట్ సింగిల్ అయితే రాబోతుంది, వెయిట్ చేయండి. నెంబర్ 2, టైగర్ 3 స్టారింగ్ షారూక్ ఖాన్. మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి October 16th రిలీజ్ అయిపోతున్నారు. సేమ్ డే తెలుగు వర్షన్ కూడా అవుట్ అవుతుంది. స్పై యూనివర్స్ నుంచి మూవీ అంటే కంటెంట్ అయితే భారీ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి నవంబర్ దివాళీకి అయితే రిలీజ్ అయిపోతున్నారు. నెంబర్ 3, కొరటాల శివ గారి ఫిలిం దేవరా. ఇప్పుడు రీసెంట్గా పార్ట్ 2 సవా అయితే నడుస్తుంది. లైక్ అల్లు అర్జున్ గారి నుంచి పుష్ప 2, ప్రభాస్ గారి నుంచి సలార్ మూవీ, ఇంకా చాలా మూవీస్ వరకు అయితే ఉన్నాయి. సో అవి అఫీషియల్గా రావాల్సిందే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు రూమర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ దేవరా మూవీకి సంబంధించి అఫీషియల్గా డైరెక్టర్ గారు కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. ఈ మూవీని 2 partsగా తీసుకొని వస్తున్నాము అని చెప్పేసి. సో బిగ్ స్టోరీ అంటే ఇది. మనకి పార్ట్ 1 రిలీజ్ వచ్చేసి ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిన షెడ్యూలే. April 5th, 2024 పార్ట్ 2 అనేది రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఎన్టీఆర్ గారు ఈ దేవరా మూవీకి ఫిక్స్ అయిపోతే పార్ట్ 2కి ఇంకా వార్ 2 అనేది ఎప్పుడు రావాలి, అలానే ప్రశాంత్ నీల్ గారి ఫిలిం అది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి. నెంబర్ 4, గోపిచంద్ అండ్ సీను వైట్ల కాంబో ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి షూటింగ్ వర్క్ అనేది ఇటలీలో బిగించేశారు. సో అక్కడ మూవీకి సంబంధించి కొన్ని కీ సీక్వెన్సెస్ షూట్ చేస్తున్నారు. నెంబర్ 5, వెంకటేష్ గారి ఫిలిం సైంధవ్. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అనేది కన్ఫర్మ్ చేశారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి. 2024 January 13కి డేట్ అనేది లాక్ చేశారు. నెంబర్ 6, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు స్టారింగ్ సుహాస్. ఈ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ అనేది త్వరగా ఫినిష్ అయిపోయి ఉంటే లాస్ట్ మంతే ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ కావాల్సితే ఉన్నింది. నా ఇప్పుడు ఫినిష్ చేసుకున్నట్టున్నారు. మూవీకి సంబంధించిన ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అఫీషియల్ టీజర్ వచ్చేసి October 9th రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 7, భగవత్ కేసరి. ఫ్రెండ్స్, మీకు అఫీషియల్ ట్రైలర్ గురించి 2 days బ్యాక్ చెప్పాను కదా. నా ఇప్పుడు అఫీషియల్గా ఒక పోస్టర్తో తెలియజేశారు. మనకి October 8th అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోతున్నారు. సో లైక్ మనకి ఈవినింగ్ టైంలో ట్రైలర్ అయితే అవుట్ అవుతుంది. ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 8, కంగువా స్టారింగ్ సూర్య. మూవీకి సంబంధించిన న్యూస్ షెడ్యూల్ అనేది స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ షూటింగ్ వర్క్ వచ్చేసి థాయిలాండ్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ వచ్చేసి ఈ మంత్ ఎండ్ వరకు కొనసాగనుంది. సో ఈ షెడ్యూల్ కానీ ఫినిష్ అయిపోయినట్టయితే మూవీకి సంబంధించిన ఓవరాల్ షూటింగ్ అనేది డన్ అయిపోయినట్టు. సో దీని తర్వాత కొంచెం ప్యాచ్ వర్క్ షూటింగ్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది బిగించేస్తారు. డబ్బింగ్, విఎఫ్ఎక్స్ వర్క్ అనేది. నెంబర్ 9, లియో. భారీ ఎక్స్పెక్టేషన్స్తో అఫీషియల్ ట్రయలర్ అయితే రిలీజ్ చేశారు. సో ట్రయలర్ అనేది మీకు నచ్చిందా లేదా, మీ రేటింగ్ ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నా గురించి చెప్పారంటే ట్రయలర్ అయితే నాకు నచ్చింది. నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. సో ట్రైలర్ కట్లో వచ్చేసి మనకి కొంచెం స్టోరీ అనేది రివీల్ చేశారు అనిపించింది. లైక్ ఇందులో మనకి విజయ్ తలపతి గారు డ్యూయల్ రోల్లో కనబడబోతున్నట్టు, సేమ్ విజయ్ లాగే ఉన్న మరొక విజయ్ వెంట విలన్స్ పడడం అనేది. సో ఇది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. స్టోరీ రివీల్ చేసినట్టు అనిపించింది. అంతేగాని ట్రైలర్ కట్ అనేది బాగానే ఉంది. మనకి ట్రైలర్ గుడ్ ఇంపాక్ట్ ఇచ్చింది అని చెప్పవచ్చు. సో మీ రేటింగ్ ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి, నచ్చిందా లేదా అనేది. అండ్ నెక్స్ట్ ఈ మూవీ నుంచి మరొక అప్డేట్ అయితే రాబోతుంది. ఇప్పటికే మనకి ఫస్ట్ సింగిల్ అండ్ సెకండ్ సింగిల్ అయితే వచ్చింది. ఫస్ట్ సింగిల్ అయితే బాగానే ఉంది. సెకండ్ సింగిల్ కూడా పర్లేదు అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే థర్డ్ సింగిల్ వచ్చేసి ఇది ఒక ఫ్యామిలీ సాంగ్ అయితే ఉండబోతుంది. ఈ అప్కమింగ్ మండేకి మనకి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 10, రీసెంట్గా రిలీజ్ అయిన ఫిలిం కసర్ గోల్డ్. ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి October 13th నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేయబోతున్నారు. సో మలయాళం ఒరిజినల్, మనకి తెలుగు, తమిళ్, కన్నడ ఆడియోస్ కూడా రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 11, కన్నడ ఫిలిం బ్యాంగ్.
ఈ మూవీ ఆగస్టు మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. నౌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ అనేది చూడడానికి అందుబాటులో అయితే ఉంది. స్టారింగ్ షాన్వి శ్రీవాస్తవ. సో ఫ్రెండ్స్, ఇది యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. నెంబర్ 12 ధ్రువ సజ్జా బర్త్డే స్పెషల్గా అప్కమింగ్ ఫిలిమ్స్ కేడీ ది డెవిల్ అండ్ మార్టిన్ మూవీస్ నుంచి న్యూ పోస్టర్స్ అయితే రివీల్ చేశారు. సో మార్టిన్ మూవీ వచ్చేసి మనకి రిలీజ్ వచ్చేసి కుదిరితే ఈ డిసెంబర్ మంత్లో లేకుంటే 2024 ఇయర్లో రిలీజ్ అవుతుంది. ఇంకా కేడీ ది డెవిల్ అనేది నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 13 బాలకృష్ణ గారి నుంచి ఆహా ప్లాట్ఫామ్లో బెస్ట్ కంటెంట్ అంటే అన్స్టాపబుల్ సీజన్ 1 సీజన్ 2 అయితే వచ్చింది. ఇది ఒక టాక్ షో. సో సీజన్ 3కి సంబంధించి బాలకృష్ణ గారు కన్ఫర్మ్ అయితే చేశారు. సో మనకి ఫస్ట్ ఎపిసోడ్ అనేది దసరాకి ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 14 శివరాజ్ కుమార్ గారి ఫిలిం గోస్ట్. ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ అనేది ఫినిష్ అయిపోయింది. యూబై అయితే దక్కించుకుంది. అలానే ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించిన రైట్స్ కూడా రివీల్ చేశారు. G5 ప్లాట్ఫామ్ వారు OTT రైట్స్ని బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 15 ది రోడ్ స్టారింగ్ త్రిష. ఈ మూవీ OTT రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ వారు బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 16 జపాన్ స్టారింగ్ కార్తీ. సో ఈ మూవీ మనకి దివాళీకి రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఫ్రెండ్స్, మూవీకి సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ అనేది ప్లాన్ చేశారు. అక్టోబర్ 28కి ఆడియో లాంచ్ ఈవెంట్ అనేది చెన్నైలో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరగబోతుంది. నెంబర్ 17 లియో. ఫ్రెండ్స్, మూవీ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది దుబాయ్లో ప్లాన్ చేశారు. అక్టోబర్ 12కి ఈవెంట్ అనేది జరగబోతుంది. నెంబర్ 18 ఈ 2023 ఇయర్లో వచ్చిన R-rated హారర్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం టాక్ టు మీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.4 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చినారు. సో ఇది గుడ్ ఫిలిం అనుకుంటున్నాను. మనకి తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్లో బుక్ మై షో వారు తీసుకుని వస్తున్నారు. అక్టోబర్ 15కి ప్రీమియర్ అయితే ఉంటుంది. రెంట్ మోడల్. నెంబర్ 19 రెట్రిబ్యూషన్. ఇది ఈ 2023 ఇయర్లో వచ్చిన హాలీవుడ్ ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అయితే ఉంటుంది. ఈ మూవీని వచ్చేసి ఫ్రెండ్స్, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ అనేవి లయన్స్గేట్ ప్లే ఇండియా వారు కన్ఫర్మ్ అయితే చేశారు. మనకి నవంబర్ ఆర్ డిసెంబర్ మంత్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. నెంబర్ 20 నెట్ఫ్లిక్స్ వారి మరొక మినీ ఒరిజినల్ సిరీస్ ఆల్ ద నైట్ వీ కెనాట్ సీ. ఈ సిరీస్ వచ్చేసి డ్రామా ఎమోషనల్గా అయితే ఉండబోతుంది. ఒక బుక్ స్టోరీ ఆధారంగా ఈ సిరీస్ మన ముందుకైతే వస్తుంది. సో ఈ సిరీస్ని ప్రీమియర్ చేయబోతున్నారు నవంబర్ 2 ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 21 మామ మస్చింద్ర. ఫ్రెండ్స్, ఈ మూవీని OTT ప్లాట్ఫామ్లో ఫ్యూచర్లో చూడడానికి రైట్స్ని ఆహా వారు బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 22 రూల్స్ రంజన్. ఫ్రెండ్స్, ఈ మూవీని ఫ్యూచర్లో మినీ స్క్రీన్లో చూడడానికి OTT రైట్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు బ్యాక్ చేసుకున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire.